అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చౌడిపల్లి పంచాయతీ టేకుల వీధి దగ్గర పొల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు సొంత నిధులతో తాగునీటి కుండీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తాగునీటి కుండీలో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కుక్కను పడేశారు. అది తెలియక వారం రోజుల నుంచి అదే నీరు తాగుతున్నారు. చివరికి త్రాగే మంచినీరు కంపు కొట్టడంతో తాగునీటి బావిలోకి వెళ్లి చూశారు. నీటి బావిలో చనిపోయిన కుక్క ఉబ్బిపోయి పురుగులు పట్టి ఉండడం చూశారు. గ్రామంలో ఉన్న పిల్లలు మొదలగు ఉద్యోగుల వరకు వృద్ధుల వరకు గత వారం రోజుల నుండి కలుషితమైన నీరు తాగి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. ప్రస్తుతం త్రాగడానికి నీళ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వంతల గోపీనాథ్ గ్రామాన్ని సందర్శించారు. అధికారులు వెంటనే స్పందించి పొల్లమామిడి గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి కుళాయిలిచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం పంచాయతీ నుండి వాటర్ ట్యాంకర్తో నీళ్లు పంపించి ప్రజలకు సహాయపడాలని డిమాండ్ చేశారు. నాది పెళ్లిమడ గ్రామం, చౌడపల్లి పంచాయతీ, చింతపల్లి మండలం. అలాగే ఈ టేకుల వీధి గ్రామంకి సంబంధించిన ఒక వీధి పులమవాడ లంక. ఆ వీధిలో ప్రజెంటు ఈ తాగునీరుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సొంతంగా ఒక నిర్మించుకొని ఒక బావి తయారు చేసుకున్నారు. ఆ బావి నుంచి వాటర్ తీసుకొని వీళ్ళు తాగేవాళ్ళు. తాగుతుండడం బట్టి ఎవడో తెలుసో తెలియని వ్యక్తి ఎవడో అందులో కుక్క పడేసాడు. అది ఎవరికి తెలియకుండా వీళ్ళు పాపం చాలా రోజులు 4 రోజులు 5 రోజులు పట్టి ఆ కుక్క అందులో పురుగులైపోయి అన్ని ఇబ్బంది. పురుగులైపోయిన తర్వాత కూడా వీళ్ళు తెలియకుండా వాటర్ తాగిస్తారు. కొంతమంది వాంటింగ్స్ విరోచనాలు కూడా అయ్యంట. మరి నేను కూడా ఇప్పుడు ఇలాగొస్తే ఈ సమస్యని నా దగ్గర తీసుకొచ్చారు. నేను కూడా రావటం, మీడియా మిత్రులు ఇలా రావటం, ఈ సమస్యని మీడియా వాళ్ళకి తెలియపరచడంతో ఈ విషయం అన్నది ముందుకు తీసుకెళ్తారని దయచేసి వీళ్ళకి వాటరు నిన్న సెక్రటరీ ప్రెసిడెంట్ వచ్చారంట. వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ఏమి స్పందించలేదు. కాకపోతే వాటర్ ఇక్కడ ఈ 4 రోజులు బట్టి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే వాటర్ స్టేషన్ కన్నా ఏర్పాటు చేసి ముందుగా వీళ్ళకి తాగునీటి సౌకర్యం కల్పించి తర్వాత మిగతా పైపు కోసం ఆలోచించుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఏంటంటే ముందుగా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వీరికి సమస్య అన్నది సాల్వ్ చేయలేదు. సమస్య అన్నది సాల్వ్ చేయకపోతే ఎలా ఉంటుంది? ముందుగా వీరు బ్రతకడానికి, తాగడానికి ఏదో మంచినీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలి కదా. అది చేయకుండా వచ్చేసి చెప్పేసి ఇంటి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. దయచేసి దాన్ని వెంటనే వీళ్ళకి మంచినీళ్ళు దయచేసి ఏదో మంచి బోర్ అయినా ఏదైనా ఏర్పాటు చేసి వీళ్ళు తాగడానికి ఈ 4 రోజులు 5 రోజులు మంచి వాటర్ ట్యాంక్ ఏదైనా ఇక్కడ తెచ్చి తాగడానికి ముందుగా చేర్చి తర్వాత ఏదో బోర్ కొట్టి వాళ్ళకి సదుపాయం కల్పించాలని దయచేసి ప్రభుత్వం వారిని, దయచేసి పంచాయతీ సెక్రటరీ వాళ్ళని, అలాగే మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పేరు గెమ్మిళ్ళ అప్పుడుసం అండి. టేకుల వీధి శివర పులమామిడి వీధి అండి మాది. నిన్న అంటే ఒక వారం క్రితంలో ఎవరో వచ్చి బావిలో ఒక కుక్క కొట్టేసి పడిచడం జరిగింది. దాంట్లో పురుగులు వారం రోజులు పెట్టి అదే నీళ్లు తాగడం, అదే తానాలు చేయడం పెట్టి మాతో పాటు చాలా మంది చాలా విలేజ్ల నుంచి కూడా వచ్చి అదే నీళ్ళు తాగేవారు. అలాంటప్పుడు ఆ కుక్క నుంచి పొడి చేస్తే తెలియక తాగేస్తే అనేక మంది